లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి లెజెండ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసిన చెట్టుకే రాళ్ళు వేస్తారు. అంటే చెట్టుకు ఏం కాపు లేకపోతే రాళ్ళు వేస్తారా? చెట్టు కాసింది కాబట్టి వాటికి రాళ్ళు వేస్తా ఉన్నారు. అంటే వాళ్ళకు ఓటు రాలంటే వాళ్ళు చెప్పుకున్నది చేసింది ఏమి లేదు కాబట్టి ఉల్టా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన, నవీన్ పైన, మా పైన ఏదో ఆరోపణ చేసి లబ్ధి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. అవకాశమే లేదు. రానున్న రోజుల్లో ప్రతిపక్ష పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ప్రచారానికి రాబోతున్నారు. కేసీఆర్ ప్రచారానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు నష్టం వాటిల్లే ప్రయత్నం జరుగుతుందని తెలుస్తుంది. ఏమంటారు దాన్ని? 2023 ఎన్నికల్లో కేసీఆర్ హెలికాప్టర్ వేసుకుని అన్ని ప్రచారాలు చేసిండు. రైట్, అన్ని ప్రచారం చేసిండు. ప్రచారం చేసిండు. ఏం జరిగింది? ప్రచారంతో కాదు, వాస్తవాలు చూస్తారు ప్రజలు కేసీఆర్ అనుకున్నట్టుగా, కేటీఆర్ అనుకున్నట్టుగా అది అమాయకులు కాదు. భగవంతుడు అందరికీ ఆలోచన శక్తిని ఇచ్చిండు, మేధాశక్తిని ఇచ్చిండు. అందరూ తెలివైన వాళ్ళు ఒక్కరే వాళ్ళు అనుకుంటున్నారు. మొన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఎంఐఎం కోటేసినట్టు, ఇక్కడ ఉన్న హిందువులందరూ మేల్కోవాలి, కాంగ్రెస్ పార్టీ కోటేయద్దని చెప్పేసి మొన్న నామినేషన్ ర్యాలీలో చెప్పడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా బండి సంజయ్, దేశంలో బీజేపీ అధికారులు ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు ఇచ్చి, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్ 3 రాష్ట్రాలు ఇచ్చి తెలంగాణ ఎందుకు ఇవ్వలే? రాజకీయ కోణంలో ఇవ్వలే అన్నప్పుడు మీకు ఓట్లు అడిగే హక్కు ఎక్కడిది? అవునా కదా? ఇలా తెలంగాణ ఇస్తే తెలంగాణలో, ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా సోనియా గాంధీ పెద్ద మనసు చేసుకొని ఇచ్చింది. ఆరోపణలు పసలేదు, వాళ్ళు గాలి మాటలు మస్తు మాడుతూ ఉంటారు. ఆ మాట. ఇంకో మాట, పోయినసారి రాష్ట్రంలో ఎందుకు ఒక్కటి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ గెలవలేదు, ఎందుకు 8 గెలిచినాయి అంటే వాళ్ళు 2 కుమ్మక్కారు. పార్లమెంట్ ఎన్నికల్లో మేము మీ కోట్లు వేస్తాం, మీరు మా కోట్లు వేయండి అసెంబ్లీ కింద 2 కలిసినాయి. అందుకనే ఇలా బీఆర్ఎస్కి వేస్తే కూడా బీజేపీ వేసినట్టు నేను కూడా అంటాను, వాస్తవం కూడా. ప్రచారంలో భాగంగా ఇంటింటా తిరుగుతున్నారు. ఏం చెప్తున్నారు అసలు ప్రజలు గత ప్రభుత్వం గురించి, ఇప్పుడు మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏం చెప్తున్నారు ప్రజలు? అన్ని జరిగినాయి చెప్తున్నాం, జరగబోయే చెప్తున్నాం. కేసీఆర్ ప్రచారానికి వస్తే కాంగ్రెస్ పార్టీ గల్లంత అవుతుంది జూబ్లీ హిల్స్ లో అని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి కేసీఆర్ ప్రచారానికి వస్తే నిజంగానేనా కాంగ్రెస్ పని? కేసీఆర్ అసెంబ్లీలో ప్రచారం చేయలేదా? 90 సీట్లు 100 సీట్లు సాధించడానికి 30 సీట్లకే పరిమితం చేశారు కదా. మరి ఎంపీ ఎలక్షన్లో కేసీఆర్ ప్రచారం చేస్తే గుండుసుని ఇచ్చారు కదా. తర్వాత ఎలక్షన్లో కనీసం వాళ్ళ క్యాండిడేట్ దొరకలే కదా. ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ ప్రచారం చేస్తాడు? తెలంగాణ ప్రజలు మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇస్తే, 16,000 కోట్లతో రాష్ట్రాన్ని ఇస్తే 10 సంవత్సరాలు పందికొక్కలు తిని కాళేశ్వరం అని చెప్పి, మిషన్ భగీరథ అని చెప్పి, మిషన్ కాకతీయ అని చెప్పి అన్నిట్లలో స్కామ్ చేసి ఇలా తెలంగాణను తెలంగాణ చేసేందుకేగా తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని ఇంట్లో కూర్చోబెట్టారు. మరి ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. తెలంగాణ ప్రజల సంక్షేమమే కోరుకుంటే ఎందుకు నువ్వు అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర నిర్వహించవు? ఎందుకు అసెంబ్లీకి రావు? ఫామ్ హౌస్కి ఎందుకు పరిమితమైనవు? నీ ఫామ్ హౌస్ పాలన వద్దనేగా తెలంగాణ ప్రజలు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కోరుకుని ఇవాళ భారతదేశానికి తెలంగాణ రోడ్ మోడల్గా భారతదేశ ప్రజలంతా కూడా తెలంగాణ వైపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు చూస్తున్నారు. ఇక్కడ బీసీ డిక్లరేషన్ కానీ, బీసీలకు స్థానిక సంస్థల్లో ఉద్యోగ ఉపాధిలో 42% రిజర్వేషన్ కానీ, గతంలో దొరల పాలన నడిచింది, ఇప్పుడు ప్రజాపాలన నడుస్తుంది. ఇక్కడ హోరాహోరి కాదు, కనీసం వాళ్ళకు డిపాజిట్ రాదు. 2 పార్టీలు ఏకమైన ఈడ బీజేపీ వాళ్ళ డమ్మీ క్యాండిడేట్ పెట్టడంతో బీజేపీ ఓట్లు బీఆర్ఎస్ షిఫ్ట్ చేస్తే అట్లనే డిపాజిట్ వస్తామని చెప్పి ఆలోచన ఉంది తప్ప ఇక్కడ హోరాహోరి కాదు. ఏ గల్లీ చూసినా, ఏ ఇంటికి పోయినా మా ఇంటి బిడ్డ నవీన్ యాదవ్ మేము గెలిపించుకుంటాం, అధికారం లేనప్పుడే, ఎమ్మెల్యే కానప్పుడే అన్నిటికీ మాకు అండదండ ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఇక్కడ ఈ ప్రాంత వాసి కాబట్టి మేము నవీన్ యాదవ్కు భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి. నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డ. కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఒక బీసీకి టికెట్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అతని మీద కుట్రలు జల్లే ప్రయత్నం చేస్తుంది, ఆరోపణలు చేస్తుంది? ఎందుకంటారు? వాళ్ళది దొరల కుటుంబం, దొరల పాలన. బీసీలు అంటే నచ్చదు, ఎస్సీలు అంటే నచ్చదు. ఆ రోజు ఏమన్నాడు? తెలంగాణ వస్తున్నారు, నాకు ముఖ్యమంత్రి ఏమొద్దు, తెలంగాణలో దళితునే ముఖ్యమంత్రి చేస్తున్నాడు. మరి దళితులే మర్చిపోయిండు. కనీసం బీసీలకు కూడా ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీ కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉండి ఇక్కడ ఒక బీసీ బిడ్డ యాదవ్ బిడ్డకి ఇస్తే రౌడీలు అంటారు. అంటే నువ్వేమన్నా సల్మాన్ ఖాన్ 32 కేసుల్లోని పాటలో చేర్చుకుంటేనేమో రౌడీ షీటర్లు గారు. మా నవీన్ యాదవ్ మీద ఒక కేసు లేదు. గతంలో ఉండి వాళ్ళ నాన్న మీద కొంత ఈ ప్రాంతంలో డెవలప్ చేసే మీద ఉంటే వాళ్ళ నాన్న మీద ఒక కేసు ఉండదు తప్ప నవీన్ యాదవ్ మచ్చలేని మనిషి.
ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు, ఎమ్మెల్యే కాకుండా అందుబాటులో ఉంటున్నాడు. అలాంటి బీసీ బిడ్డ మీద వాళ్ళు రౌడీలు అని చెప్పి చర్చడం, బీసీలంతా కూడా అవమానపరిచినట్టే. తప్పకుండా ఈ ప్రాంతంలో బీసీలంతా ఏకమై కేటీఆర్ కు, హరీష్ రావుకు, కేసీఆర్ బుద్ధి చెప్తారు. భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిపిస్తారు. కేటీఆర్ ఏమంటున్నాడంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడి నుంచి 2 సంవత్సరాల ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్ బాకీ కార్డ్ అంటూ ఇంటింట ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్తున్నాడు. నువ్వు మిగులు రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేటి 70 నుండి నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఉందా? ధనిక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు, అప్పుల రాష్ట్రానికి ముఖ్యమంత్రి మా రేవంత్ అన్న. అప్పుడు నువ్వు ధనిక రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇప్పుడు అప్పుల రాష్ట్రానికి. అయినా 10 ఏళ్లలో మీరు ఇయ్యనటువంటి ఇండ్లు ఇస్తున్నాం, 10 ఏళ్ళలో మీరు ఇయ్యనటువంటి రేషన్ కార్డులు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం. 1,00,000 రుణమాఫీకే 4 ఏళ్ళు కొట్లాడినాం. మేము 2 లక్షల రుణమాఫీ ఏక దఫాలో చేసినాం. 9 రోజులలో 9,000 కోట్లు రైతులకు ఇచ్చినాం. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. ఇలా మహిళలకు పెద్దపీట వేసినాం. ఇలా వరి ధాన్యం పండించడంలో తెలంగాణ భారతదేశానికే రోడ్ మోడల్. ఇది ప్రజాపాలన, ఇది మా గౌరవ ముఖ్యమంత్రి పనితీరుకు నిదర్శనం. నీది ఫామ్ హౌస్ పాలన, మాది ప్రజాపాలన. అందుకే జూబ్లీహిల్స్ లో ఏ బిడ్డను అడిగినా, ఏ చెల్లెని అడిగినా, ఏ అక్కని అడిగినా మేము నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకోటేస్తామని చెప్తున్నారు. ఈడ 70 నుంచి 80 వేల భారీ మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలిపిస్తున్నాడు. ఒక బీసీ బిడ్డకు ప్రజలు పట్టం కట్టబోతున్నారు. మొన్న బండి సంజయ్ మాట్లాడుతూ ఇక్కడ ఎంఐఎం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఎంఐఎం కోటేసినట్టే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం చెప్తారు దాని గురించి? బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా దొండే. వాళ్ళు బీజేపీ ఇక్కడ చంపుకొని బీఆర్ఎస్ కు డిపాజిట్ అవ్వాలని చూస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనా వాళ్ళకి డిపాజిట్ దక్కదు. మా నవీన్ యాదవ్ 75,000 80,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ కోరుకుంటున్నారు. ప్రజలు బ్రహ్మరథం పడుతుర్రు, ఆరతులు పడుతుర్రు, పూలదండలు వేస్తుర్రు. ఇప్పుడే గెలిచినామనే ధీమాలో ఉన్నారు. ఎప్పుడు వస్తుందిరా నాయన 11వ తేదీ అని చూస్తున్నారు. ఇవాళ ఈ గెలుపుకు ఎవరు ఆపలేరు. 100% ఇక్కడ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. చాలా రోజులు ఆ రోజు జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు జెండా ఎగిరింది. తర్వాత ఒక్కసారి వాళ్ళ కొడుకు ఇదైనప్పుడు అయింది. ఈసారి 100% జెండా నిలిచింది. బీఆర్ఎస్ వాళ్ళు బాకీ కార్డు, కాంగ్రెస్ బాకీ కార్డు పట్టుకొని ఇంటింటా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దని చెప్పేసి చెప్తున్నారు. 6 గ్యారంటీలు బాకీ కార్డు అంటారు. మళ్ళీ వాళ్ళ 100 గ్యారంటీలు. వాళ్ళ తండ్రి ఆ రోజు ఏం చెప్పిండు? దళితుడు ముఖ్యమంత్రి కాకపోతే నేను మెడ నరుక్కుంటా అన్నాడు. అది హామీ లేదా? అది హామీ కాదా? అట్లా రకరకాలుగా చెప్తున్నారు. వాళ్ళు 100% మేము గెలుస్తాము, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు రానున్న రోజుల్లో కేసీఆర్ ప్రచారానికి వస్తే నవీన్ యాదవ్ గెలుపు గల్లంత అవుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. రామన్ రాజు గల్లంతులు అయితాయా? వాళ్ళు భయపడుతున్నాడు కదా కాంగ్రెస్ పార్టీ. మేమెందుకు భయపడతాము? ఆయన వస్తే మా ముఖ్యమంత్రి వస్తుండు కదా, తెలుసుకుందాం. మళ్ళా తెలుస్తుంది కదా. ఆయన వచ్చినంత మాత్రాన మొన్న తిరిగిండు 119 నియోజకవర్గాలు. ప్రజలు ఏం చేసిర్రు? కర్రె కాల్చి వాత పెట్టిర్రు. ఇప్పుడు రాడ్ సీకులు పెట్టి ఇది చేస్తారు. జూబ్లీహిల్స్ లా 3 సార్లు గెలిచినప్పుడు ఏం ముఖం పెట్టుకొని వస్తావు? ఏం అభివృద్ధి చేసి వస్తావు? కార్యకర్తల మీద బ్యాండ్ ఓవర్ కేసులు పెట్టమంట. అందుగురించే ఎవరు వచ్చినా ఇది ప్రజాస్వామ్యం. ఎన్నికలకు రావాలి, అసెంబ్లీకి పోవాలి. అసెంబ్లీకి పోతే గిట్ట గల్లంత అవుతాం కదా మేము. అసెంబ్లీకి ఎందుకు పోవడం వల్ల? ప్రజాస్వామ్యం మీద పద్ధతి ఉన్నప్పుడు, ప్రజాస్వామ్యం మీద ఆయనకు నమ్మకం ఉన్నప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎందుకు చేసినావు? గజ్వేల్ రిజైన్ చేసి రామందు. ఇప్పుడు గజ్వేల్ గిట్ట మేము గెలుస్తాము. మొన్న రీసెంట్ గా బండి సంజయ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎంఐఎం కోటేసినట్టే, జూబ్లీహిల్స్ హిందువులారా మేల్కోండి, బీజేపీకి ఓటేయండి అని చెప్తున్నాడు. బండి సంజయ్ కౌన్సిలర్ కించి వచ్చినోడు, అవగాహన లేని మంచి. కాంగ్రెస్ కు ఓడిస్తే బీజేపీకి ఓటేసినట్లు ఇది చెప్తున్నావు. కాంగ్రెస్ ఓటేస్తే ఎంఐఎం కు ఓటేసినట్లు అంటున్నావు. నువ్వు ఇవాళ ఎటువంటి క్యాండిడేట్ ని పెట్టిరు మీరు? బీజేపీ ఇది కావద్దు, ఇది టిఆర్ఎస్ కు పోవాలి, కాంగ్రెస్ గెలవద్దని ఒక సామాన్య కార్యకర్తకు పెట్టిరు. పోయినసారి అంటే కొంత గాలి ఉండే, కానీ ఈసారి అట్లా లేదు. మేము కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఓటేయాలనో ఎవరికి ఏవద్దో బాగా తెలుసు. ఇవాళ హిందూయిజం వాళ్ళే కాదు, హిందువులో మేము గిట్ట కదా. హిందూ ఒక బండి సంజయ్ కాదు కదా. ఆర్ఎస్ఎస్ లో ఉన్న వాళ్ళు అందరం ఒక హిందువులమే కదా. అందరం ఇది ఉన్నాం. 100% గెలుస్తాం. ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది? మెజారిటీ చూస్తూ ఉంటారు మీరు, ఊహించలేరు మీరు మెజారిటీ. డబ్బులు ఇస్తేనే అర్థమైపోతుంది. మధ్యాహ్నంకి వెళ్ళిపోతారు వాళ్ళు. 11 బజే తర్వాత మొత్తం కాంగ్రెస్ రెప్పలాడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నవీన్ యాదవ్ గారు చదువుకున్న వ్యక్తి.
ఇంతకన్నా ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకముందే నవనిర్మాణ సంస్థ ద్వారా చాలా మంది గెలుపు చేసిండు. అలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ ని జూబ్లీహిల్స్ ప్రజలు ఎన్నుకుంటే ఇక్కడ ప్రజలకు లాభం ఏంటంటారు? ఇప్పుడు చూడు, పోయినసారి ఓడిపోయిన అజారుద్దీన్ రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఈయనకు మంచి ఇది ఉంటది, చదువుకున్నాడు, ఒక ఇంజనీరు. ఆ ఇంజనీర్ ని తీసుకొచ్చి రౌడీ షీటర్ ఎన్ని కేసులు ఉన్నాయి? మీ లేక కేసులు ఉన్నాయా? వాళ్ళని తీసుకొచ్చి రాజకీయ నాయకులు పోలీసుల ఒత్తిడి వలన వాళ్ళ మీద కేసులు పెట్టిర్రు. ఆ కుటుంబం ఎవరికి ఒక రోజు దెబ్బ కొట్టింది కాదు, ఏదో సాయం చేసిన కుటుంబము. ఇవాళ జూబ్లీహిల్స్ లో ఆయన గెలిస్తే జూబ్లీహిల్స్ ప్రజలు మాకు నమ్మకం ఉంది, మా డెవలప్మెంట్ అవుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేటిదే ఇక్కడ తెలుసు తప్ప ఇది మొత్తం స్లమ్ ఏరియా. అందు గురించే తప్పకుండా ఆయన గెలుస్తారు. ప్రతిపక్షాలకు వేరే ఏ మార్గం లేక ఇగో బీసీలు కాకుండా ఇంకో టికెట్ ఇస్తే బీసీలు అంటున్నారు, మరి బీసీలకు టికెట్ ఎందుకు అంటారు. ఈ రోజు బీసీ బిడ్డలు ఖచ్చితంగా వెల్ ఎడ్యుకేటెడ్ ని ఈ రోజు మేము బదిలీ నిలిపించినాం. ఎందుకంటే చదువుకున్నవాడు నియోజకవర్గానికి సేవ చేయగలుగుతాడు, ఆలోచన ఉంటుంది. ఆలోచన పరంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశలో ముందు ఉంటాడు అనే కాన్సెప్ట్ లో వెల్ ఎడ్యుకేటెడ్ ఇస్తే ఏది దొరకక ఏమి చెప్పలేపక ఖచ్చితంగా ఈ విధంగా దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎంత దుమ్మెత్తి పోస్తే మాకు అంత ఆశీర్వాదం అని. ఖచ్చితంగా ఏమీ కాదు, 100% ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా అభివృద్ధి చెందుతుందని నమ్మకం వచ్చింది. ఈ 2-3 నెలల్లో 150 కోట్ల డెవలప్మెంట్స్ ఈ ప్రాంతంలో ఆర్డర్స్ ఇచ్చి ఉన్నాం. ఇంకా ఈ 3 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో కనీ విని ఎరగని విధంగా అవి శానిటేషన్ కావచ్చు, వాటర్ ఇష్యూస్ కావచ్చు, ఇంకా ఇతర ఏమున్నా కూడా కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా మా నవీన్తో చేపిస్తుంది, గెలిపించుకున్న కానీ తెలియజేస్తా ఉన్నాం. రేపు మాపో ప్రతిపక్ష నాయకుడు ప్రచారానికి వస్తాడంట. ప్రచారానికి వస్తే నవీన్ యాదవ్ గెలుపు గల్లంత అవుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు మాట్లాడుతున్నాయి. అన్ని చూసినాం. ఏం చూసినాం? ప్రతిపక్షాలు ఏమన్నాయి? మేము బయటకు వస్తే మొత్తం 16 గెలుస్తాం, ఎంపీ సీట్లు లేవు. బయటకు వచ్చిర్రు, ప్రచారం జబర్దస్త్ చేసే ప్రయత్నం చేస్తారు. ఏమొచ్చింది? 0 వచ్చింది. ఎక్కడే గాని మేము వస్తే గల్లంతు చేస్తాం. మేము ప్రజలు తలుచుకుంటే మాత్రమే గల్లంత అవుతారు తప్ప ఈ విధంగా ఒక వ్యక్తులు వ్యవస్థలు చిన్న మాటలు 2-3 చెప్తే గల్లంత అయ్యే రోజులు పోయినాయి. ఆ రోజులు ఆ సెంటిమెంట్ ప్రకారం నడిచినాయి. ఇప్పుడు ఆ సెంటిమెంట్లు లేవు. ఖచ్చితంగా ప్రజలు అధికార పార్టీతో ఉండాలి, అధికార పార్టీ ద్వారా డెవలప్మెంట్ చేసుకోవాలి, ఈ ప్రాంతాన్ని బాగు చేసుకోవాలనేటువంటి ఒక కసితో ఉన్నారు. ఆ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో ఎప్పుడు ఓటు వేయాలని ఆలోచన ఉన్నారు. కాబట్టి ఎవరు అదే పడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీద బడుగు బలహీన వర్గాల గురించి, మాస్ ఏరియా గురించి, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి, ట్విన్ సిటీస్ అభివృద్ధి గురించి ఆలోచన చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. మరి ఎందుకు చేయలేదు? ఈ 10 సంవత్సరాలు వాళ్ళే అధికారులు ఉన్నారు కదా. ఈ రోజు జూబ్లీహిల్స్ పరిస్థితి ఏమి? ఎక్కడెక్కడ శానిటేషన్ లేదు, వాటర్ సప్లై సరిగా లేదు, ఎక్కడెక్కడ ఎలక్ట్రిసిటీ మీద వైర్లు పోతా ఉన్నాయి. ఏనాడు పట్టించుకొని పాపాలు పోలే. మళ్ళీ ఇప్పుడు అధికారం ఇస్తే ఏం చేస్తాం? అధికారంతో ఏమి చేయలేవు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మొన్న రీసెంట్ గా బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఎంఐఎం కోటేసినట్టే, దయచేసి హిందూ ప్రజలారా మేల్కోండి, కాంగ్రెస్ పార్టీ కోటేయకండి అని చెప్పి ఎప్పుడు వస్తుకోవాలి ఉంటుంది, ఎప్పటికీ వస్తుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కాదు. మరి మిగతా రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఎంఐఎంతో కలిసి లేదా మజ్లిస్ తో కలిసి పనిచేస్తూ ఉంటారు. ఆ పనిచేసినప్పుడు గుర్తు రాదు ఈ మాట. కాబట్టి వాళ్ళు గెలిచేమున్నా వాళ్ళ ఆలోచన విధానం రెచ్చగొట్టే విధానం. మా ఆలోచన విధానం డెవలప్మెంట్. మాకు డెవలప్మెంట్ శ్రీరామ రక్ష. మాకు